నమస్కారం. మిత్రులారా, తెలంగాణలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. బీఆర్ఎస్ ఏమో అతి దారుణంగా తెలంగాణ వచ్చినాక అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడమే కాకుండా కేసీఆర్ ఒక ధృతరాష్ట్ర పరిపాలన చేసిన తర్వాత జనమంతా పూనుకొని వాళ్ళని దించడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది 2.5 yearsలో వాళ్ళు ఏమీ ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళది అంతకంటే మించి బీఆర్ఎస్ కంటే మించిన అవినీతికి ఆలవాలం అయిపోయి మంత్రులు యథేచ్ఛగా ఎవరు ఎంత పర్సెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. బీజేపీ ఏ కారణం చేతనో అది లేవట్లేదు. థర్డ్ ఆల్టర్నేట్ కింద వాళ్ళ నిజానికి వాళ్ళు లేవాలి. ఆ వ్యాక్యూమ్ వాళ్ళు రావట్లేదు. ఇది కాకుండా ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో ఎప్పుడు అగ్రవర్ణాల దోపిడే తప్ప 85 to 90% ఉన్నటువంటి బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారంలో భాగం రాలేదు. సో అదొక స్పిరిట్ ఈ మధ్య ఎమర్జ్ అయింది. మొత్తం సొసైటీలో కూడా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది. మేమెంతో మాకంత న్యాయసమ్మతమైన డిమాండ్. సో దాన్ని సాధించాలి అంటే ఈ వ్యాక్యూమ్లో మనం ఒక శక్తి రావాలి, కొత్త శక్తి. అది ఏమిటి అంటే మేము తెలంగాణ రాజకీయ కూటమి కింద 9-10 పార్టీలు ఏర్పడ్డా. మేమంతా కూడా భావ సారూప్యత కలిగినటువంటి వాళ్ళం. మేమందరూ కూడా కాన్సెప్ట్ సేమే. ఈ కాన్సెప్ట్లో మేము బహుజనులకు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎంతో వారికి అంత అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తా ఉన్నాం. సో దీనికి రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు జత కట్టాలి, దానికి కృషి కూడా చేస్తాం. ఇప్పుడు అనుకోకుండా మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాకు ఇందులో ఉన్నటువంటి పార్టీల సింబల్స్తోనే పోటీ చేస్తాం. అయితే ఒకళ్ళ మీద ఒకటి పోటీ చేయం. ఇది కోఆపరేటివ్ స్టైల్ కాబట్టి అందరం సీట్లు షేర్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకటి పోటీ కూటమిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి వచ్చేవరకల్లా ఇది బ్రాడ్ బేస్డ్ అయ్యి ఇంకా కొంత శక్తులు కలుపుకొని అల్టిమేట్గా ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని రాబోయే రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేసి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా ఒక బలవంతమైనటువంటి శక్తిగా ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడాలని, తద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ప్రజలు విసిగిపోయారు ఇతర రాజకీయ పార్టీల అవినీతి వల్ల కానీ, యాంటీ డెమోక్రటిక్ వాళ్ళ స్టైల్ కానీ, లేదా అవినీతి మొత్తం రాజకీయం అంతా కలుషితమైందని సంస్కరణ కోరుకుంటారు ప్రజలంతా, ముఖ్యంగా యువకులు కోరుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి ఈ పోతే ఆయన మొత్తం వాళ్ళ నాయన సంపాదించింది, వాళ్ళ తాత సంపాదించింది, అంతా మీద ఆయన గుండె ఆపరేషన్ అవుతుంది. గుండె తీసి కూడా పెట్టాలి. మన అంటే ఇవాళ మొత్తం ఇల్లు గులైపోతాం, కుటుంబమే గులైపోతాం. మరి అట్లాంటప్పుడు ఈ వైద్యం అనే దాన్ని ఉచితంగా మనం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని రకాల ఆపరేషన్లు ఇవి కూడా గుల్ల కాదు కాబట్టి మొత్తం ఒక రకంగా సడన్ గా ఖర్చు భరించలేదు.